శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం పండిత్ కిరణ్ శర్మ భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆకస్మిక ధన ప్రాప్తి, శత్రుపీడ, ఇంట్లో అశాంతి, స్త్రీ పురుషులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అతి త్వరలో పరిష్కారం చేయబడును. కాంటాక్ట్ నంబర్ 9535413685. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హెల్త్ వీడియోస్. ఫ్రెండ్స్, మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమస్య మీకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ప్రపంచమంతా కూడా ఈ యొక్క మహమ్మారి వలన ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. అసలు కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క మహమ్మారి ఇంతలా విజృంభిస్తుందని కనీసం ఎవరూ ఊహించలేదు. అలా ఊహించని రీతిగా వచ్చిన ఈ మహమ్మారి తన యొక్క భయానక రూపాన్ని చూపిస్తూ ప్రపంచాన్ని కబళించేస్తోంది. మరి ఇలాంటి ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ అనేది మొదలు పెట్టారు అన్ని దేశాల వారు. అయితే ఈ వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నామని చెప్పడం వల్ల చాలా మంది వేయించుకోవడానికి భయపడుతున్నారు. అయితే అలా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు. కొద్దిగా ఎలాంటి టీకా అయినా లేదా ఇంజెక్షన్ అయినా కొంచెం నొప్పి కలిగించేవి ఉంటాయి. అదేవిధంగా వెయ్యగానే ఎటువంటి ఇబ్బంది పెట్టనివి ఉంటాయి. ఈ మహమ్మారి అనేది ప్రస్తుతం ఈ ప్రపంచానికే కొత్త. మరి అలాంటి కొత్త మహమ్మారిని అంతమొందించడం కోసం కనిపెట్టిన వ్యాక్సిన్ కూడా కొత్తదే కదా. మరి ఎలాంటి ఈ వ్యాక్సిన్ మన బాడీ పైన పనిచేయాలంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మరి ఇప్పుడు ఇంతకీ ఈ వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటి, మరి వారికి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉన్న ఆ సమస్య ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ యొక్క ప్రాణాంతక వ్యాధి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి జాగ్రత్తలతో పాటు వ్యాక్సిన్ కూడా చాలా అవసరం. ఇది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల ఈ యొక్క ప్రాణాంతక వైరస్ తో పోరాడడానికి అవసరమైనటువంటి ఇమ్యూనిటీని మన శరీరానికి ఈ వ్యాక్సిన్ అనేది అందిస్తుంది. అయితే ఈ టీకా వేయించుకున్న తర్వాత కొన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయట. వ్యాక్సిన్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్కి ముఖ్యమైన కారణం ఈ ఇంజెక్షన్లో ఉండేటటువంటి ఔషధమే. అవును, ఈ మెడిసిన్ మన శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములతో పోరాడడానికి అవసరమైన ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుందని అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఉండేటటువంటి లక్షణాలు ఒక 2-3 రోజుల తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కాబట్టి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. అయితే ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కొన్ని ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వచ్చే అతి సాధారణమైనటువంటి లక్షణం ఏంటంటే చలి వేయటం, చలితో కూడిన జ్వరం, అలాగే టీకా వేసిన తర్వాత కొంతమందికి శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయి జ్వరం కూడా వచ్చేస్తుంది. అది కూడా శరీర ఉష్ణోగ్రత 100 degrees Fahrenheit కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు భయపడాల్సిన పనేమీ లేదు. ఈ జ్వరం 1 లేదా 2 రోజులు మాత్రమే ఉంటుంది. అలాగే ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మనకి కనిపించేటటువంటి ముఖ్యమైన లక్షణం అలసిపోవటం, రోజంతా నీరసంగా అనిపించటం. ఈ లక్షణానికి కారణం ఈ వ్యాక్సిన్ అనేది మీ శరీరంలో బాగా పనిచేస్తుందని ఒక ముఖ్యమైన సూచన. ఎటువంటి అలసట 1 లేదా 2 రోజులు మాత్రం ఉంటుంది. ఈ లక్షణం మీకు కనిపిస్తే మీరు మీ శరీరానికి తగినంత నీటిని బాగా అందించాలి. అలాగే పౌష్టికాహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మీ శరీరానికి వీలైనంత విశ్రాంతిని ఇస్తూ ఉంటే మీరు కేవలం 2 రోజుల్లో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ యొక్క వ్యాక్సిన్ లో మరో ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ తలనొప్పి. దీనికి కారణం ఈ వ్యాక్సిన్ లో ఈ యొక్క మహమ్మారి యొక్క యాంటీజెన్స్ అంటే వైరస్ యొక్క యాంటీజెన్స్ ఉంటాయి. ఈ వైరస్ కి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను అభివృద్ధి చేయడానికి అంటే యాంటీబాడీస్ ను తయారు చేయడానికి మన శరీరంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఈ కారణంగా టీకా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు సుమారు ఈ యొక్క మహమ్మారి యొక్క లక్షణాలకి దగ్గరగా ఈ యొక్క మహమ్మారి లక్షణాలు ఎలా అయితే ఉంటాయో ఇవి కూడా అలానే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వ్యాక్సిన్ ను వేసుకున్న వారికి తలనొప్పి కూడా సాధారణమైన లక్షణంగా చెప్పుకోవచ్చు.
అయితే ఇది కూడా ఈ యొక్క మహమ్మారి లక్షణం అని, మహమ్మారి వారికి సోకిందని చాలా మంది తప్పుగా అనుకుంటూ ఉంటారు. కానీ ఇది మాత్రం వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. ఈ లక్షణం కూడా మీకు 2 నుంచి 3 రోజుల్లో తగ్గిపోతుంది. అలాగే ఇంకొంతమందిలో ఈ లక్షణాలతో పాటు వికారం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా టీకా వేసుకున్న తర్వాత చాలా మందికి వామిటింగ్స్ వచ్చినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ కొద్దిసేపట్లోనే తగ్గిపోతాయి. కొంతమందికి వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే శరీరంలో నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ అత్యంత సాధారణమైన లక్షణాలు. కొంతమందికి కాళ్లల్లో తిమ్మిర్లు, వాపులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు 50 ఏళ్ల పైబడిన వారికి ఎక్కువగా కనిపిస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. టీకా వేసిన ప్రాంతంలో ఎరుపు లేదా వాపు వచ్చినట్టుగా అనిపిస్తుంది. అలాగే ఇది కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ ఇది 1 లేదా 2 రోజుల్లో తగ్గిపోతుంది. ముఖ్యంగా వ్యాక్సిన్ చేసిన చేతిని తరచూ ఊపుతూ ఉంటే మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే మీరు ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలను బాగా గుర్తుపెట్టుకోవాలి. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మీరు రోజువారీ పనులు చేస్తూ ఉన్నప్పుడు మీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. దీంతో డాక్టర్ మీకు సంబంధించిన సమస్యకు మందుల్ని ఇవ్వచ్చు, కానీ మీ సొంతగా మాత్రం మీరు ఎటువంటి మందుల్ని వేసుకోకండి. అలాగే ఇంజెక్షన్ చేసిన దగ్గర నొప్పి లేదా వాపు కనిపిస్తే శుభ్రమైన లేదా చల్లటి నీరు లేదా వేడి నీటితో కాపడం పెట్టుకోండి. ముఖ్యంగా ఇంజెక్షన్ చేసిన దగ్గర మీకు ఎక్కువగా ఎర్రగా అయిపోయి చీముగా ఉంటే 2 రోజుల పాటు మాత్రమే చూడండి. అప్పటికీ తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వ్యాక్సినేషన్ తర్వాత ఇప్పుడు చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కేవలం 2 నుంచి 3 రోజులు మాత్రమే కనిపిస్తాయి. తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. అలాగే వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తప్పకుండా వేయించుకోవాలి. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది కేవలం మన రక్షణ కోసం మాత్రమే కాదు, మన చుట్టుపక్కల మరియు మన కుటుంబం యొక్క రక్షణ కోసం కూడా. మరి పూర్తిగా అర్థమైంది కదా ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎలా అనిపిస్తుంది, అండ్ అవి కూడా ఈ మహమ్మారికి సంబంధించిన లక్షణాలుగా ఉండడం వల్ల ఆ మహమ్మారి మనకి సోకిందేమో అనిపించడం లాంటి భయాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి అవన్నీ తీసేయండి. వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి ఎటువంటి భయము పడకండి. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించుకోండి. ఈ లక్షణాలకి మీరు భయపడకండి. కేవలం 2-3 రోజులు, మహా అయితే 4 రోజుల వరకు మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ తర్వాత మొత్తం అంతా క్లియర్ అయి మీరు హ్యాపీగా అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండగలుగుతారు. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? వీడియోలో ప్రస్తావించిన విషయాలు పూర్తిగా మనం తెలుసుకోవాల్సినవి. సో వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.